కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కరుపాటవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు
ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు. దేవుడు పరిశుద్ధంగా దీవించునుగాక. ఆరాధించు ఆసక్తితో ప్రేమించెను అధికముగా. ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించెను. పూర్ణ మనసుతో
మన యొక్క ఆత్మతో సత్యముతో, ఆత్మనగా దేవుడే, సత్యమనగా కూడా దేవుడే. ఆత్మ కలిగిన దేవుడు సత్యంతో మనము ఆరాధించాలని మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ప్రాణంతో దేవుణ్ణి ఆరాధించాలి, మన ప్రాణంతో దేవుణ్ణి స్తుతించాలి, మన ప్రాణంతో దేవుణ్ణి కొనియాడబడాలి, మన ప్రాణంతో మన దేవుణ్ణి మరి మన మౌనంగా కనిపెట్టుకొని ఉండాలి. మన ప్రాణం ఏ విధంగా తృష్ణముని ఉండాలి అనగా మరి మామూలుగా మనం చూస్తే ఎండాకాలంలో మన యొక్క ప్రాణం ఏ విధంగా తృష్ణ అంటే తప్పిపోయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనల భాగము 146 కీర్తనలు మనం చూస్తే అక్కడ దావీదు మహారాజు మరి చక్కని మాటలు, తన జీవిత కాలం అంతా కూడా ఆయనను తన ప్రాణంతో స్తుతించాలన్నట్టుగా అక్కడ వాక్యంలో సెలవిస్తారు. మొదటి వచనం చదవండి. 146 కీర్తన. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించను అన్నాడు కదా. ఏమన్నాడు ఇక్కడ కూడా దావీదు మహారాజు? నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవాను స్తుతించను కదా. ఇక్కడ మనం చూస్తే మొదటి వచనంలో నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించను. మనం ఆ విధంగా చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే అనేక సార్లు మనము తప్పిపోతాం. కానీ దావీదు మహారాజు ఆ విధంగా కాదండి. ఇక్కడ మన వాక్య ప్రకారం మనం చూసినట్లయితే నా జీవిత కాలం అంతా కూడా అనగా తను ఎప్పటి వరకు అయితే బ్రతికుంటాడో అప్పటి వరకు ఆయనను స్తుతిస్తూనే ఉన్నాడట కదా. ఇక్కడ మనం చూస్తాం 146 కీర్తన. నా ప్రాణం యెహోవాను సన్నతించు, నా జీవిత కాలం అంతా కూడా నేను ఆయనను స్తుతిస్తానని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. మనం కూడా అంటే ఇవన్నీ మనం ఎందుకు చదువుతాం, ఎందుకు చెప్తాం అంటే వాటిని మనము దాని ద్వారా ఆ యొక్క ఆరాధనలు మనము చేయాలి. వారు ఏ విధంగా అయితే చేశారో మనం కూడా అదే విధంగా చేయాలండి. వాక్యాలన్నీ ఎందుకు పొందుపరిచారు బైబిల్లో? వారు ఏ విధంగా చేశారో అనగా వారు దేవుని ఏ విధంగా అనుసరించారో మనం కూడా అదే విధంగా అనుసరించి ఆయన స్తుతించాలని, ఆయన మార్గంలో వెళ్ళాలని ఇక్కడ వాక్యాలన్నీ కూడా మనం సూచిస్తూ ఉంటాయి కదా. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎక్కడ కూర్చున్నాము, ఎక్కడ నిల్చున్నాము, ఎక్కడ పడిపోయాము సమస్తం కూడా ఆయనకు తెలుసు. మొదటి కీర్తనలో మనం చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చోటున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యం కూర్చుని చోటున కూర్చుండక కదా. అంతా చదవండి. అయితే ఇక 3 మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మొదటిది మనం చూస్తే దుష్టులు ఎప్పుడు మనము నడవద్దు అంటాడు. రెండవది పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుని చోటున కూర్చుండక. ఈ 3 చేయకుండా ఏం చేయమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ధ్యానించేవారు ధన్యులు. అయితే మరి 3 చేయకుండా ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, వాక్యాన్ని చదివినట్లయితే, దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే మనకి ఏమి ఇస్తాడు దేవుడు? ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాడు కదా. ఇవన్నీ మనము వదిలిపెట్టుకొని మొదటి పేతురు రాసిన పత్రికలో మనం అక్కడ చూస్తాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలా అంటాడు. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనం ఇక్కడ చూసాం కదా, మొదటి కీర్తనలో మనం చూసాం. ఎవరైనా కూడా దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుని చోటున కూర్చుండక. ఇక్కడేమంటాడంటే మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి మంది నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలా అంటాడు. మన దేవుడు ఏ విధమైన దేవుడు అంట? వాగ్దానం నుంచి దాన్ని నెరవేర్చే దేవుడు కదా. మనం ఏ విధంగా కూడా ఆ యొక్క వాగ్దానాన్ని స్వీకరించి దాని ప్రకారము మనం ముందుకు వెళ్ళాలి కదా. అందరి జీవితాల్లో వాగ్దానం నెరవేరిందా? ఎక్కువ శాతం నెరవేరి ఉంటుంది. నాకు మరి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో వచ్చిన వాగ్దానం ఏంటంటే కీర్తనల భాగం 20వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏముంటుందంటే నీ ప్రార్థనని యెహోవా సఫలపరచును గాక అంటారు. వాక్యం ప్రతిరోజు 5 కీర్తనలు చదువుకున్నా. ఒకటేంటంటే 20వ అధ్యాయము, 23వ అధ్యాయము, తర్వాత 121,
తర్వాత 91, 121, 122. 5 మాత్రం ఖచ్చితంగా మామూలు బైబిల్ చదువుకుంటూ ముగింపులో ఈ యొక్క 5 అధ్యాయాలు కూడా చదువుకొని ముగించుకుంటారు ప్రతిరోజు బైబిల్ చదువుకునే సమయంలో. ఎందుకంటే ఈ యొక్క 5 అధ్యాయంలో మనకు కావాల్సిన అన్ని అర్హతలు కూడా యోగ్యత కూడా అందులో ఆ యొక్క కీర్తనలో పొందుపరిచారు కదా. అయితే ఇక్కడ మనం చూస్తే గతించిన కాలమే చాలు అంటే పులిష్ట అక్కడికి ఆపేయాలి. ఇక మనం నూతన సంవత్సరంలో వెళ్ళడానికి ఎంత సమయం ఉంది మనకు? సుమారుగా 2 రోజులు అంటే 48 గంటలు ఉంది కదా. 48 గంటల్లో మనం నూతన సంవత్సరంలోకి ఈ సంవత్సరం ఇంత తొందరగా వెళ్ళిపోయింది కదా. దినములు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం కదా. ఇక్కడ మనం చూస్తే దావీదు మహారాజు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమంటాడు కదా. 103వ కీర్తన మనం చూస్తే కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. మరి 62వ కీర్తనలో మనం చూసినట్లయితే మొదటి వచనం ఏమంటాడంటే నా ప్రాణము దేవుని నమ్ముకొని ధైర్యంగా ఉన్నదట. చూడండి ఒకసారి కీర్తన భాగము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. చాలండి. 62 కీర్తనల మొదటి వచనం మనం చూస్తే ఇక్కడ ఏమంటారు? నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. అదే మాట 5వ వచనంలో కూడా మనం చూస్తాం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. దేవుని వలనే మనకు నిరీక్షణ కలుగుతుంది, దేవుని వలనే మనకు నెమ్మది కలుగుతుంది, దేవుని వలనే మనకు శాంతి కలుగుతుంది, దేవుని వలనే మనకు సమాధానం కలుగుతుంది. మన అసమాధానంలో ఉన్నప్పుడు అంటే మనకు సమాధానం లేని పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు సమాధానం అనేది దొరుకుతుంది. మనకు నెమ్మది లేని సమయంలో మోకరించి ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నువ్వు మౌనంగా దేవుని సన్నిధానంలో ఉండి మోకరించి ప్రార్థన చేసినట్లయితే నువ్వు ఏ విధమైన ఇబ్బందులు, ఇప్పుడు ఆపదలో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్న సమస్యల్లో ఉన్నావు, ప్రతి ఒక్క ఆ యొక్క మార్గం అనేది దేవుడు చూపిస్తాడు. ప్రతి ఒక్క సమస్య కూడా దేవుడిని ఖచ్చితంగా మార్గాన్ని చూపిస్తాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని ఇక్కడ మనం చూస్తాం. నా ప్రాణమా దేవుడు నమ్ముకొని మౌనంగా ఉంటుము, ఆయన వల్లే నాకు నిరీక్షణ కలుగుతుందంట. నిరీక్షణ. మనం ఒంటరిగా ఉండి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు జవాబు దయచేస్తాడు కదా. ఒకప్పుడు మన పరిస్థితులు మనం చూస్తే, ఈ మాట ప్రతిసారి నేను చెప్తా, ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితులు మనం చూస్తే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా పేద స్థితిలో ఉన్నవారే. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక స్థాయి అనేది ఇచ్చాడు. ఉద్యోగం పట్ల కావచ్చు, లేదంటే మరి వృత్తిపరంగా అంటే వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే వివాహాల పరంగా కావచ్చు, పిల్లల విషయాలు, చదువుల విషయాలు, అన్ని విషయాల్లో మనం చూస్తే దేవుడు ఒక వ్యక్తి మనల్ని పైన ఇచ్చాడు కదా. వాక్యం అంటాడు, నేను నమ్ముకున్న వారిని తలగానే చేస్తాడు, ఎప్పుడు కూడా తోకగా చేసే దేవుడు కాదండి మన దేవుడు. అది ఎప్పుడు మనము ఆయన పట్ల నమ్మకంగా ఉంటేనే. ఇప్పుడు మనం రోమిలకు రాసిన పత్రికలో అనుకుంటాం కదా, 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష అనేది లేదంటాడు. ఆయనలో ఉన్నాం, కానీ శిక్ష అనేది ఎప్పుడు మనకు ఉండదు. ఆయన యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడిచినప్పుడే మనకు శిక్ష అనేది ఉండదు. నీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసిన అన్ని పనులు చేసుకుంటూ మరి శిక్ష లేదంటే దానికి అర్థం లేదు కదా. ఇక్కడ మనం చూసే కీర్తనల భాగంలో 42వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మనము ఆ కోరా కుమారులు అనుకుంటారు, వారు మరి దేవుని ఏ విధంగా స్తుతించారో మనం ఇక్కడ చూద్దాం. ఆ కోరా కుమారులు రచించిన కీర్తన ఇది. 2వ వచనం ఏమంటాడు? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదని అంటాడు. అంటే వారు ఆ విధంగా తృష్ణ కొని ఉన్నారన్నమాట. దేవుని సన్నిధిలో ఎప్పుడు నేను కనపడాలి,
అంటే ఒక ఆశతో ఉన్నారు, ఒక ఏమంటారు తప్పికొని ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో రావడానికి, పరిగెత్తుకొని రావడానికి 10వ వచనం, నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. అంటే ఒక్క దినం మందిరంలో గడిపితే, మనకు ఆదివారం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. దాన్ని మనం రివర్స్ గా తీసుకుంటే, ఒక దినం ఆయన సన్నిధిలో గడపకపోతే 1000 దినాలు కోల్పోయినట్టే కదా. 1000 దినాలు అంటే 3 సంవత్సరాలు చిల్లర కదా. 3 సంవత్సరాలు కొద్దిగా తక్కువ అనుకోండి. అంటే దేవుని సన్నిధానంలో మనం రాకపోతే 1000 దినాలు కోల్పోయినట్టే కదా. అత్యవసరమైన పనులకు వెళ్ళాలి, కానీ మన దేవుని సన్నిధి మాత్రం ఎప్పుడు కూడా మనము తప్పిపోకూడదు కదా. దేవుని సన్నిధానంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. ఎందుకంటాడు? ఊరికనే అన్నాడు అన్నమాట. వారు అనుభవించారు కదా. అది కూడా కుమార్ రాసిన కీర్తన కదా, 84వ కీర్తన. మరి వారు ఏమంటారంటే, ఒక దినం నీ సన్నిధానంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. అంటే ఒక దినం మనం గడపకపోతే 1000 దినాల్ని కోల్పోయినట్టే. అయితే మనము దేవుణ్ణి మన ప్రాణంతో ఆయన్ని స్తుతించాలి. నా ప్రాణం దేవుని కొరకు కృష్ణగురించున్నది, జీవన దేవుని కొరకు కృష్ణగురించున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడలేదు. దేవుని సన్నిధానికి ఇష్టంగా రావాలి కదా. దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధానంలో చప్పట్లు కొడుతూ ఉద్యోగంగా పాటలు పాడాలి అని ఒక ఏమంటారు దాన్ని, ఆకర్షణతో రావాలి, అత్యుత్సాహంతో రావాలి. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనపడాలి, ఎప్పుడు దేవుని సన్నిధానంలో మరి నేను ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. నాకు ఇచ్చిన ఆ యొక్క ఏదైనా సరే తలాంతుని దేవుని సన్నిధానంలో మరి నేను వినియోగించుకోవాలి కదా. మనకి ఇచ్చిన తలాంతులు అందరికీ వాక్యం చెప్పేది లేదు, అందరికీ పాటలు పాడేది లేదు, అందరికీ ఆరాధన చేసేది, అందరికీ ప్రార్థన చేసే టాలెంట్ ఉండదు కదా. దేవుని సన్నిధానంలో పరీక్షగా చేయడం, దేవుని సన్నిధానంలో ఆరాధించడం, దేవుని సన్నిధానంలో మోకరించడం, దేవుని సన్నిధానంలో ఆయనకి స్తుతులు చెల్లించి, ఈ రకంగా మనం చూస్తే ఎవరికి ఇచ్చిన తలాంతులు వారు వినియోగించుకోవడానికి, ఉపయోగించుకోవడానికి దేవుని సన్నిధానానికి మనం ఎప్పుడెప్పుడు రావాలని ఆ ఉత్సాహంతో ఉన్నారన్నమాట. ఎప్పుడు వస్తుంది ఆదివారం దేవుని సన్నిధి, ఎప్పుడు 9 అవుతుంది, ఇప్పుడు ఎంత టైం 10 అవుతుంది. ఇంకా చేరు ఫుల్ కాదు. తర్వాత ఆరాధన అయిపోయినాక చూస్తే చాలా మంది కనిపిస్తారు. మరి ఈరోజు మరి కృష్ణకుమార్ గారు మరి యొక్క దైవజనుల ద్వారా మరి చిన్న ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ఆ యొక్క దీంట్లో పెట్టారు కదా, చర్చ్ గ్రూప్లో పెట్టారు కదా. మరి దాన్ని చూసి కూడా ఎవరు ఇప్పటి వరకు ఇంకా రాలేదు. అంటే ముగింపులో వెళ్తే బాగుంటుంది లేదు, అది కరెక్ట్ కాదు కదా. దేవుని సన్నిధానంలో మనము ముందు నుంచే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధానంలో పాటల ద్వారా దేవుని ఆరాధించడానికి మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. పాటల ద్వారా ఆరాధిస్తే దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తాడు కదా. పాటల ద్వారా మనము ఆరాధించిన, పాటల ద్వారా మనం స్తుతించడం, స్తుతి మన పరిస్థితిని మారుస్తుంది. స్తుతి మీద దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. మన ప్రార్థన పరలోకంకి వెళ్తుంది, స్తుతి మీద దేవుడే ఆశ్రయిస్తాడు కదా. స్తుతికి ప్రార్థనకి ఆ విధంగా వ్యత్యాసం అందరికీ తెలిసిన విషయం. అయితే దేవుని సన్నిధానంలో మనం స్తుతించడానికి పరుపరుగున రావాలి. ఎప్పుడెప్పుడు మరి దావీదు కుమార్ అంటారు కదా 84వ కీర్తనలో, జీవంగల దేవుని దర్శించుకున్నప్పుడు నా ప్రాణంలో, నా శరీరంలో ఆనందంతో కేకలు వేస్తుందా. మనం ఏ విధమైన కేకలు వేయడానికి వస్తున్నాం? స్లోగా మెల్లగా వస్తున్నాం కదా. కానీ దేవుడు కోరేది అది కాదండి. మనం ఆనందంతో, సంతోషంతో దేవుని సన్నిధానంలో కేకలు వేయడానికి రావాలి, దేవుని నామాన్ని మహింపరచడానికి రావాలి. దాదాపుగా మనం చూస్తే అందరం దగ్గరలో ఉన్నాం కదా. మందిరానికి అందరూ కూడా చాలా దగ్గరలో ఉన్నాం. కొంతమంది కొన్ని ఫ్యామిలీలు మాత్రం దూరం ఉన్నాయి, నాలుగు పరిస్థితుల్లో కొద్దిగా లేట్ అవ్వచ్చు. కానీ మనం దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సమయానికి పరిగెత్తుకొని రావాలి. నేను కూడా కరెక్ట్ 9 గంటలకు ఇక్కడ ఉండను, కానీ 9, 10, 9 పావు లోపల ఖచ్చితంగా మందిరంలో ఉంటాను. ఆ విధంగా మనం సమయానికి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమన్నాడు. అదే మనము 20వ తారీఖున మనం చూసుకున్నాం లూకా రాసిన సువార్త. అక్కడ మనం చూస్తే మరి తన మరియా అంటే యేసు ప్రభువు యొక్క తల్లి మరియా తన గర్భంలో ఉన్న శిశువుకి
ఏం చేసిందంటే ఆమె తన ప్రాణంతో గణపరిచింది కదా. మొదటి అధ్యాయం 46 వచ్చిన చూడండి. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుతున్నది. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. తన యొక్క గర్భంలో ఉన్న శిశువును ఏం చేస్తుంది? గణపరుస్తుంది ప్రాణముతో కదా. తన ప్రాణముతో తన కుమారుని, ఇంకా తన గర్భం నుంచి బయటికి రాని కుమారుని ఆమె ఏం చేస్తుందంట? గణపరుస్తుంది. మనం కూడా ఈ దినమున తండ్రి అయిన దేవుని, కుమారుని దేవుని, పరిశుద్ధాత్మకమైన దేవుణ్ణి మనం కూడా గణపరచడానికి వచ్చాం కదా. స్తోత్రించడానికి, స్తుతులు చెల్లించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన యొక్క నామానికి మహిమ ప్రభావం మనం ఆరోపించడానికి దేవుని సన్నిధానంలో మనమందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాం. అదే రకంగా మనం చూసినట్లయితే 103వ కీర్తనలోనే రెండవ వచనం చదువుకుందాం. నా ప్రాణము యెహోవాను సన్నతించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకను. ఇక్కడ మొదటి వచనంలో మనం చూసాం కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించును, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన 3వ మనం చూసినట్లయితే ఆయన యొక్క నామం ఏ విధంగా ఉందంట? పరిశుద్ధమైన నామం. ఆయన ఏ విధంగా ఉన్నాడు? పరిశుద్ధుడుగా ఉన్నాడు. మనం కూడా ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి కదా. మొదటి పేతురులో ఏమంటాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉన్నాడు. మొదటి వచనంలో ఒకసారి చదవండి. మొదటి పేతురు 14వ వచనం. మొదటి పేతురు నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? 14 నుంచి 16 వచనం రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడు అంటున్నాడు కదా. మన దేవుడు ఏ విధంగా ఉన్నాడట? పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే పాపానికి దూరంగా ఉండాలి కదా. ఆయన పరిశుద్ధంగా ఉంటే మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఇక్కడ మన కింది వచనంలో మనం చూస్తే మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మన పూర్వం ఏ విధంగా ఉన్నామంట? అజ్ఞాన దశలో ఉన్నాం. అయితే దేవుని తెలుసుకున్న తర్వాత జ్ఞానంతో మనం ఉండాలి కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అంటాడు సామెతలు రాసిన గ్రంథంలో. అయితే మనము ఆయన పరిశుద్ధులుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఈ విధంగా మాట్లాడుతాడు. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మనం అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నామంట? ఆశలను అనుసరించి నడుచుకుని ఉన్నాము కదా. శరీర విషయంలో కావచ్చు, లేదంటే మన యొక్క మనం చూస్తాం కదా, మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. ఇక్కడ ఏమంటాడంటే, ఒకసారి చదవండి వాక్యాన్ని. శరీరాశ, నేత్రాశ, జీవగ్రంథం అంటాడు కదా. యోహాను రాసిన మొదటి పత్రిక. ఆ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవగ్రంథమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇవి శాశ్వతం కాదు, పరలోక సంబంధమైనవి కాదు కదా. ఈ మూడు కూడా లోక సంబంధమైనవి. మొదటిదిగా ఏదన్నా నేత్రాశ, రెండవది శరీరాశ, మూడవది జీవగ్రంథం. ఇవన్నీ కూడా పరలోకం నుంచి వచ్చినవి కాదు కదా, పరలోక సంబంధమైనవి కూడా కాదు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి అంటారు. క్రైస్తవులు లోక సంబంధమైన వాటిని వెంబడించకూడదు కదా.
బైబిల్ ఏ విధంగా మనకు బోధిస్తుందో, బైబిల్ ఏ విధంగా మనకు సెలవిస్తుందో, బైబిల్లో ఏ విధమైన వాక్యాలు ఉన్నాయో దాని ప్రకారమే మనము నడుచుకోవాలి. మనం ఏ విధంగా నడుచుకోవాలంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి కదా. ప్రతిసారి మనం చూసుకుంటూనే ఉంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసి 5వ వచనం నుంచి ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడంట. ఒకసారి వాక్యం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. అయితే క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడం అంటాడు 5వ వచనం కదా. ఆ విధమైన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. యేసు వారు ఏ విధంగా తన మనస్సు కలిగి ఉన్నాడో అదే విధంగా మనం కూడా అలాంటి తగ్గింపు కలిగిన మనస్సు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసాం కదా, మొదటి పేతురులో మనం చూసాం ఇంతకుముందు ఏ విధంగా నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఇంద్రుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుల ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఇంద్రుడి అంటాడు. మనం ఇక్కడ చూసుకున్నాం కదా, మొదటి యోహానులో ఇక్కడ ఏమంటాడు, నేత్రాశ, శరీరాశ, జీవోద్యమం ఇవన్నీ కూడా లోక సంబంధమైన వాటిని మనము వెంబడించకూడదు. పరలోక సంబంధమైన వాటిని మనము వెంబడించాలి కదా. ఇక్కడ చూసాం మనం నేత్రాశ, శరీరాశ, జీవోద్యమం ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క దేవుని యొక్క వాక్యాలను నెరవేర్చుకోండి. మనం ఏ విధంగా ఉన్నానంట, ఆయన యొక్క నామాన్ని అనుసరిస్తూ, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని సన్నిధానంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మనం ఇక్కడ ఉన్నంత వరకు యొక్క వాక్యాలు పాటించాలని లేదు. బయట కూడా మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, దేవునికి అనుగుణంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఇక్కడ అంటారు కదా, నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండడం రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక అంటాడు. అంటే మనకున్న ముందు, అంటే యేసుప్రభువును స్వీకరించక ముందు మనకున్న ఆశలను అనుసరించి నడిచాం. కానీ ఆ యొక్క ఆశలు, ఆ యొక్క కోరికలను మనం ఏం చేయాలి, దేవుళ్ళకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చంపేసాం కదా. మీ అపరాధం ద్వారా, మీ పాపం ద్వారా మీరు చచ్చి ఉండగా క్రీస్తు యేసుతో కూడా మిమ్మల్ని బ్రతికించాలంట. అంటే మనం పాపం ద్వారా, అపరాధం ద్వారా చచ్చిపోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు క్రీస్తు యేసులో మనం బ్రతికి ఉంటాం కదా. మనం బ్రతికింపజేస్తాడు కూడా దేవుడు, బ్రతికించాడు కూడా బాప్తిసం ద్వారా. అంటే మన పాపములన్నీ కూడా మనం ఒప్పుకునే కదా బాప్తిసం తీసుకునేది మనం కదా. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తాం, బాప్తిసం తీసుకునే ముందు దైవజనుల ద్వారా హెచ్చరికలు అనేవి పొందుతాం. హెచ్చరికలు అనేవి అన్ని పొందిన తర్వాత మరి మనం అన్ని రకాలుగా చూసుకొని దేవుని యొక్క నామాన్ని మనము ధరించుకుంటాం, అనగా క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటాం. అన్నీ కూడా మనం విడిచిపెట్టినట్లయితేనే దేవుణ్ణి స్వీకరించాలి కదా. దైవజనులు కూడా బోధిస్తారు, తిరిగి ఆ యొక్క బాప్తిసం ట్యాంక్లో ఉన్నప్పుడు కూడా మీరు అన్ని కూడా విడిచిపెడతారా అని అన్ని కూడా అడిగిన తర్వాతనే ఆ యొక్క నీళ్ళలో నుంచి బాప్తిసం ఇస్తారు కదా. ఆ విధంగా మనం ప్రతి ఒక్కటిని కూడా వదులుకుంటేనే దేవుని సన్నిధానంలో మనం ముందుకు వెళ్ళగలం కదా. మనం పరిశుద్ధంగా జీవించగలం. మనకున్న అజ్ఞాన దశలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం వదిలిపెట్టుకోగలం. ఆ విధంగా మనం మన యొక్క ఆశలన్నీ కూడా వదిలిపెట్టుకొని మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన, ప్రతి విషయంలో, ప్రవర్తన విషయంలో కావచ్చు, మాట్లాడే విధానంలో కావచ్చు, అన్నింటిలో కూడా పరిశుద్ధంగా జీవించాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే లేవి కాండంలో కూడా 19వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండడని అక్కడ లేవికి రాసిన లేవి కాండంలో 19వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మాట్లాడతారు. ఒకసారి వాక్యం చదవండి. మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. చాలా అక్కడ వరకు. అయితే మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కూడా కోరుతున్నాడు
ఆయన ఏ విధంగా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనం కూడా ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి కదా. ఆ విధంగా ఉండాలని దేవుడు మనం కోరుతా ఉన్నాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే మనం ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం ఇచ్చాడు కదా. ఆయన పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించాలని దేవుడు మనము ధైర్యం లేనప్పటికీ కూడా దేవుడు మనకు ధైర్యాన్ని అనుగ్రహించాడు, ధైర్యాన్ని మనకు ప్రసాదించాడు. ఒకసారి చూడండి అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను. హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి ఇక్కడ సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది. ఆయన యొక్క మార్గం ఏ విధంగా ఉందంట? నూతనమైనది. రెండవది జీవం గలది. మూడవది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గం. ఏ విధంగా అంటే ఆయనలోకి వెళ్ళాలంటే ఆయన యొక్క శరీరం అనే తెర ద్వారా మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను అంటున్నాడు. అంటే ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మనం పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కదా. ఆయన యొక్క మార్గం ఏ విధంగా అంటే ఆయన రక్తము లేనిదే ఆయన మార్గము మనకు ఏర్పడదండి. మన కోసం ఆయన యొక్క రక్తాన్ని ధారగా పోశాడు. మనం చూస్తాం కదా, మామూలుగా ఈస్టర్ రోజున దేవుడు మరి 7 దైవజనులతో మరి ఆయన ఏ విధంగా శిలువకు అప్పగించబడ్డాడో అవన్నీ కూడా ఆ దినంలో మనం అక్కడ అంటే మందిరంలో ధ్యానిస్తాం. అంటే మన కొరకు దేవుడు ఏ విధంగా మన యొక్క శిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టాడో, ఏ విధంగా తన ప్రాణాన్ని త్యాగం చేశాడో ఆ విధంగా మనం ఆ దినంలో అన్ని కూడా వాక్యాలు చూస్తాం. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు మనం ప్రవేశించడానికి ఆయన మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు కదా. అదే రకంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే ఏమంటాడు అక్కడ, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆయన నిత్యము రేయింబోళ్ళు దూతల చేత పొగడబడుచున్న దేవుడు. అంటే పరిశుద్ధమైన దేవుడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని మరి ఇది నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ముగింపుగా మనం చూసినట్లయితే ఆయన చేసిన ఉపకారాలలో మనము దేనిని కూడా మరవకూడదు కదా. 103 కీర్తనలు ఏమంటారు? 3వ వచనంలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని అక్కడ దేవుడు సెలవిస్తాడు. అంటే మనము ఏం చేస్తా ఉంటాం? అనేక సార్లు దేవుడిని మర్చిపోతాం, అనేక సార్లు దేవుడిని విడిచిపెడతాం. కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. చూడు నా అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటాడు. తల్లిని మర్చును కానీ నేను నిన్ను మరవను అంటాడు కదా. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ ఏమంటాడు? 49వ అధ్యాయంలో 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చును కానీ వారిని మర్చుదురు కానీ నిన్ను మరువను అంటాడు. అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. అనేక సార్లు మనం ఆయన చేసిన ఉపకారాలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోమండి. మనకు మంచి ఉన్నత స్థితి కలిగింది అనుకోండి, దేవుణ్ణి మర్చిపోతాం. మనకు మంచి పెద్ద ఇల్లు అంటే మనం కలిగి ఉన్నాం అనుకోండి, లేదంటే కారు బంగ్లా ఇలా మనం చూస్తే ఆస్తిపాస్తులు కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి మర్చిపోయేవారంగా ఉంటాం. ద్వితీయోపదేశ కాండంలో అక్కడ అంటాడు కదా, 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే మంచి ఇల్లు కట్టించుకునే మాట అక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి 8వ అధ్యాయం 8-12. మంచి ఇల్లు కట్టించుకొని వాటిని నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినంత వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో అంటాడు. అంటే అన్ని కూడా మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి
మర్చిపోయేవారు అనమాట. ఆయన చేసిన ఉపకారంలో మరి ఈ సంవత్సరం మన ప్రతి ఒక్కరి జీవితంలో ఉపకారం దేవుడు చేసే ఉన్నాడు. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నా జీవితంలో కూడా దేవుడు ఉపకారం అనేటువంటి చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపకారం దేవుడు చేసి ఉన్నాడు. వాటిని మనం ఏం చేయాలి? మర్చిపోకూడదు. ఇక్కడ ఏమంటాడంటే, మంచి ఇల్లు కట్టించుకొని వాటిని నివసింపగా నీ పశువులు నీ గొర్రెమేకలు వృద్ధి నీకు వెండి బంగారం విస్తరించి నీ కలిగినదంతా వర్ధిల్లినప్పుడు, అంటే మనకు కలిగినంతా కూడా ఇంకా ఎక్కువైనప్పుడు, మన ఆస్తి కావచ్చు ఏదైనా కావచ్చు అది డబుల్ అయినప్పుడు మరి ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతాం. ముందుకు ఏమవుతుందంటే మనసు మదించిపోతుంది కదా. తర్వాత ఏమవుతుంది? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను. దాసుల గృహమైన ఐగుప్తు అంటే నీకున్న కష్టాలన్నీ కూడా, నీకున్న ఎరుకులన్నీ కూడా, నీకున్న ఎరుకుల ఇబ్బందులన్నీ సమస్యలన్నీ కూడా పోయి నీకు మంచి ఆస్తి కలిగి ఉన్నప్పుడు నీ దేవుణ్ణి మరచదేమేమో అని ఇక్కడ అంటున్నాడు. కానీ దేవుని మనము మర్చివారంగా ఆయన చేసిన ఉపకారం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని మనం దేవుని కలిగి ఉండాలి. ఏ విధంగా? మన ప్రాణంతో ఆయన స్తుతించే వారంగా, ఆయన పరిశుద్ధ నామాన్ని మనం సన్నతించే వారంగా, ఆయన చేసిన ఉపకారాలను మనము మర్చిపోయే వారంగా ఉండకుండా దేవుణ్ణి మరి ఆయన యొక్క చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. వెనుక ఉన్నవన్నీ కూడా మనము విడిచిపెట్టి మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఆయన ఇచ్చే బహుమానం కోసం మనము పరిగెత్తుకొని వెళ్ళాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి మరి ఈ సంవత్సరం దేవుడు ఎందరి జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చాడు. మనం అది తలపోసుకుంటూ దేవుని సన్నిధానంలో ఒక వాక్యం ద్వారా ఆరాధన చేసుకుందాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మేము పొందినగాక. Beba
మొదటి పేతురు 5, 7, 8, 9 వచనం చదువుకుందామండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది
సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఆమె దేవుడికి ఎంత మంచి మాట చెప్తారండి. మన చింత ఏవద్దు, దేవుడి మీద ఏమని అడుగుతున్నాడు ఇక్కడ. మనం ఏంటంటే సార్ కొన్ని కష్టం రాగానే బాధ రాగానే ఎందుకు దేవా నాకే కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, ఈ మీద నాకే ఎందుకు వచ్చింది, ఎవరికి రావట్లేదా అంటాడు. కానీ కింద ఏమన్నాడు, లోకమంతా మీ సహోదరులకు అందరికి వస్తున్నాడు. అంటే మన జీవితంలో మనకొక్కరికి కష్టం వచ్చింది అనుకుంటాం, కానీ దేవుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది. ఎప్పుడు అపవాది అయిన సాతాను గద్దించి సింహం వల్ల ఎవరిని మింగుతామా అని చూస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ సమయాన్ని మనం దేవుడికి ఇవ్వకుండా లోకరీతిగా మనం ఇచ్చుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, అపవాది మనం ఎప్పుడెప్పుడు మనం పడేదామా అని చూస్తుంది. అంటే మన దేవుని కార్యము ప్రకారము, దేవుని చిత్త ప్రకారం ఏదైనా మనకి అభయం వచ్చినా ఇబ్బంది వచ్చినా అది మన ఘనత కోసమే, అది మన మంచి కోసమే తప్ప ఇతర కారణంగా కాదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని సావాసంలో తగ్గిపోతామో, ఎప్పుడు దేవుని విశ్వాసంలో తగ్గిపోతామో అక్కడ మనం గద్దించి సింహం వల్లే ఎవరు తిరుగుతున్నాం పక్కన, అపవాది తిరుగుతున్నాం పక్కన. ఎందుకు మనం పడవేయాలని ఎప్పుడు ఎదురు చూసేది ఎవరు, అపవాది మన జీవితంలో. కానీ అక్కడ సమయాన్ని మనం ఎవరు ఇస్తున్నాము, మన ద్వారా మనం ఇస్తున్నాం. ఎందుకు సరే ప్రార్థన చేయక, స్తుతించక, ఆరాధించక, మొరపెట్టక ఇతరుల కారణాల వల్ల మన దేవుడికి సరైన సమయం ఇవ్వట్లేదు. మనం పొద్దున్న చూసుకుంటే వచ్చినప్పటికీ ఇక్కడికి నేనే ఇంటికి వచ్చాను అనుకోండి, బట్ అయినా కూడా ఏంటంటే నేను ఒప్పుకుంటున్నాను దేవుని మందిరంలో ఉన్నాను కాబట్టి నేను లేట్కి వచ్చాను. పొద్దున్న రివైన్ చేసుకుంటూ కొంచెం లేట్ అయిపోయింది. బట్ అయినా కూడా వచ్చినానికి నియమంకులు వాకింగ్ చెప్తున్నారు ఇక్కడ. అక్కడ చూసి ఆల్రెడీ సగం ఖాళీ ఉంది, ఎవరు రాలేదు. అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంటే 9 గంటలకి వాకింగ్ చెప్తున్నారు రాగానే మనం 8:55కే ఉండాలి ఇక్కడ. ఎందుకంటే అటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసం ఎంత బలంగా ఉండాలంటే దేవుని పట్ల, దేవుడే మన జీవితానికి దారి. ఎందుకంటే ఆయనే మనం వెలుగు కాబట్టి, ఆ చీకటిలో నుంచి తీసినవాడు ఆయనే కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే దేవుడి మందిరంలో ముందుగా ఉండాలి. ఇతరులకి మనకు ఆదర్శంగా ఉండాలి. బయట చూసుకుంటే అరే ఈ క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలి మీరు అంటే, వీరు పర్టికులర్గా సరైన సమయం దేవుడికి ఇస్తున్నారా అంటే, అరే వాళ్ళ విశ్వాస జీవితము సరైన టైంకి వెళ్తారు, సరైన టైంకి ఆనందిస్తారు, శుద్ధిస్తారు, సరైన టైంకి దేవుడిని ఉత్సాహిస్తారు అన్నట్టు ఉండాలి. మన ఇతరులకి మన ఆదర్శంగా ఉండాలి. అంటే ఆ దేవుడు అంత గొప్పతనం ఏముంది అని మనకు మనం ఒక ఆదర్శంగా ఉండాలి ఒకరికి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్క జీవితంలో ఒక ఆదర్శంగా ఉండాలి. ప్రతి ఒక్క జీవితంలో మనకు మార్పు తెచ్చేవారుగా ఉండాలి. ఇక్కడ మనము యోహాను 14:7 చూసుకుంటే, మీరు నన్ను ఎరిగి ఉంటే సువార్త 7 ఆయన యందు మీరును మీ యందు నా మాట నిలుచుకునే కదా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మనము దేవుడి పక్కన దేవుడు మాట పర్టికులర్గా వింటే, ఇక్కడ మన జీవితం దేవుడు ఏం చెప్తున్నాడు పర్టికులర్ మనం విని ఉంటే, దేవుడు ఏమంటున్నాడు మన జీవితంలో మీరు ఏం అడిగినా నేను ఇస్తానంటున్నాడు దేవుడు. అంటే మనం పొందేవారుగా ఉంటున్నామా లేదా అనుకోసం మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మన జీవితంలో చాలాసార్లు దేవుడు నా పట్ల చేయట్లేదని మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం, దేవుడు దూషించేవారుగా ఉంటాం. అంటే ఒక కార్యం మన జీవితంలో జరుగుతుంది, ఒక ఇబ్బంది మన జీవితంలో జరుగుతుంది అంటే మనం మోస్ట్లీ ఎక్కువగా పాయింట్ ఆఫ్ వ్యూ దేవుడిని పడింది. ఎందుకు నాకే ఎందుకు జరిగింది, నా పట్ల ఎందుకు జరిగింది, ఈ దెబ్బ నాకే ఎందుకు తగిలిందని ఎక్కువ మనం ఆలోచిస్తుంటాం. నేను కూడా నా చేయి గాయం తగిలినప్పుడు చూసినప్పుడు చిన్న గీతగానే అనిపించింది నాకు. కానీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేసిన తర్వాత బోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నాకు నొప్పి అనిపించలేదు, ఏమనిపించలేదు, భయం అనిపించలేదు. నేను నవ్వుకుంటే నేను బయట వస్తుంటే మా చెల్లి ఏడుస్తుంది, నేను నవ్వుకుంటే బయటకు వచ్చాను. నేను అంటే ఏంటంటే గొప్పదనం. నేను బెడ్లో పడుకున్న దేవుడు కన్నా దేవా నీ చిత్తం కానీ ఇక్కడ నువ్వుండి మొత్తం దీన్ని ముట్టు వైద్యం చేయమని దేవుడికి అడిగాను. ఎందుకంటే ఫస్ట్ ప్రేయర్ మనం దేవుడికి ఇచ్చుకోవాలి. ఏ పనిలో కానీ ఫస్ట్ మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఈ లోకరీతిగా మనం పరిగెత్తాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఎక్కువగా చేసేది ఏంటంటే, మనకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా మనం ఏం చేస్తాం, ఫస్ట్ వెళ్ళి ఇతరులకు అడుగుతాము. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి, దేవానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, దేవా నాకు తోడుగా ఉండు, ప్రతి ఒక్క సాయం చేయాలి చూసేవాడు. కాబట్టి ఆయన ఎట్లని కాదంటే మీ ద్వారా వేరొక దొరికి ఇప్పించేవాడుగా ఉంటాడు ఎప్పుడైనా. ఎందుకంటే మనం ఊహించలేము ఎప్పుడు ఏ కార్యం ఎలా జరుగుతుందో మనం ఎప్పుడు ఊహించలేము. కానీ ఆ కార్యం జరిగినప్పుడు బహు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో ఆ సంతోషాన్ని పొందాలంటే
మనకి ఎవరు కావాలంటే దేవుడు కావాలి. దేవుడు విశ్వాసం కావాలి, దేవుడి మీద ఆధారపడి ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ మనము యాకోబు 12 చూసుకుంటే శోధన సహించేవాడు ధన్యుడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, శోధన శోధన సహించేవాడు ధన్యుడు, ఆ శోధన నిలిచిన వాడు ప్రభు తను ప్రేమించే వారికి ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుతాడు. దేవుడు ఏమంటున్నాడు సార్, జీవితం ఇస్తున్నాడు. ఎవరైతే ఎప్పుడు ఏ శ్రమలను తట్టుకుని నిలబడతారో, ఏ శ్రమ వచ్చినా దేవా ఇది నాకే ఎందుకు వచ్చింది అనకూడదు ఎప్పుడు కూడా. దేవా ఏది ఇచ్చినా నా మహిమకే, నా ఘనతకే, నువ్వు ఏం చేసినా నా గొప్పతనం కోసమే కనుక, నువ్వు ఎప్పుడు నాకు చేసింది మంచి కనుకే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, జీవకిరీటం ఇస్తున్నాడు. ఎప్పుడు ఇస్తున్నాడు? దేవుడి పట్ల ఏ శ్రమ వచ్చినా నువ్వు ఇతరులను దూషించకుండా దేవుడు నా పట్ల చేస్తాడు ఈ కార్యం అని నమ్మి మీరు దేవుడి పట్ల ఏ ఇబ్బంది వచ్చినా, ఏ రిప్పు వచ్చినా అది ఎదిరించి నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జీవకిరీటం ఇస్తున్నాడు. ఎంత విలువైన మనకి కిరీటం ఇస్తున్నాడు, జీవకిరీటం ఇస్తున్నాడు దేవుడు. అక్కడ మనం చూసుకుంటే మన జీవితంలో చాలా మట్టికి పడిపోతూ ఉంటాం. నా జీవితాన్ని చూసుకుంటే 2020లో లాక్డౌన్ టైం నుంచి చూసుకుంటే నేను 21 వచ్చినప్పటికి నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకంటే నేను సమ్ బిజినెస్ చేసా, లాస్ అయ్యా, ఇతర రీజన్స్ వల్ల పడిపోయి చాలా మట్టికి. అప్పటి నుండి దేవుళ్ళు ఎక్కువ ఎదిగేవని కాదు, విశ్వాసంగా ఉండేవని కాదు. ఎందుకంటే ఎక్కువ ఇక్కడ అందరికీ ఎక్కువ మంది నా పేరు తెలిసి కూడా కదా, అట్లా ఉండేటోడు నేను ఎక్కువ మట్టికి. ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో తెలియదు. అందరికన్నా ఎంట్లో వచ్చేటోని, అందరికన్నా ముందే వెళ్ళిపోయేటోని. అటువంటి నా జీవితము నేను ఆల్మోస్ట్ పొందాక నేను దేవుళ్ళు ఏమంటే దేవుళ్ళని ఎదగాలి, నడవాలి. నా జీవితంలో ఎక్కువ ఏంటంటే నా దేవుడు నన్ను రక్షించడు. ఎందుకంటే మీరు నమ్మరు, 2021లో అప్పట్లో స్కామ్స్ ఎక్కువ అవుతున్నాయి. వాట్సాప్ స్కామ్స్ అని, అట్లా వీడియో కాల్ స్కామ్స్ అని ఎక్కువ అవుతున్నాయి. అంటే నా జీవితంలో నేను అన్ఫార్చునేట్లీ ఒక వీడియో కాల్ స్కామ్లో ఇరికిపోయాను. నా తప్పు ఏం లేదు అక్కడ. స్టిల్ అక్కడ ఏంటంటే నేను ఆ తప్పు ఇతరులకి ఏంటంటే చాలా మంది ఆ స్కామ్ వల్ల ఏమైంది బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటాం అన్నమాట. సో నా లైఫ్లో కూడా అట్లనే జరిగింది. వాళ్ళు ఏంటంటే నా తప్పు లేకపోయినా అక్కడ ఏంటంటే నువ్వు తప్పు చేసి వాళ్ళకి ఎడిట్ చేసి మొత్తం అంటే నాకు వీడియో పంపించి మీ స్నేహితులకి బంధువులకి పంపిస్తున్నాను అని చెప్పి నాకు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. నా ఫేస్బుక్, నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేసుకున్నారు, అన్ని అందరికీ ఫార్వర్డ్ చేసి నాకు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దినేష్ వాళ్ళు అందరూ తెలుసు ఆల్రెడీ. అయితే ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, ఏం చేయాలి అర్థం కాలేదు. నాకు ఆ సమయం ఎంత కఠినంగా ఉందంటే ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాను, చనిపోవాలన్న థాట్లో ఉన్నాను టైంలో. ఎందుకంటే నా లైఫ్ ఎట్లుందంటే ఆల్రెడీ అంతకుముందే నేను దెబ్బలు తిని ఉన్నాను, ఫైనాన్షియల్గా ఎప్పుడు అప్పు చేశాను, అట్లా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాను. పోలీస్ గొడవలని ఏమో సంథింగ్ రీజన్స్ అయినాయి. సో అన్నీ ఫేస్ చేసిన సిచ్యువేషన్లోనే ఇట్లా స్కామ్లు ఇక్కడం అనేది నాకు చాలా ఏం దేవో నాకే జరుగుతుంది అని నేను దేవుడు దూషించాను ఆ టైంలో. ఎందుకు దేవో నేను పట్ల విశ్వాసం, నేను ఏం తప్పు చేశాను, నేను ఎంత విశ్వాసంగా ఉన్నా కూడా నాకు నా పట్ల ఎందుకు ఈ కార్యం జరుగుతున్నాయి, ఈ క్రియలు ఎందుకు జరుగుతున్నావు నా పట్ల అని అప్పుడే గ్రహించలేకపోయినా వీటిని. కానీ తర్వాత నేను అది ఆ తర్వాత నేను మొరపెట్టాను దేవుడికి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. నా జోబులోకి వెళ్ళి జస్ట్ 1000 రూపాయలు మాత్రమే పోయి అక్కడికి. కానీ లాట్ ఆఫ్ పీపుల్ చూసి కొంతమంది చనిపోయారు వీటి వల్ల. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా అడిగి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తే కొంతమంది ఆ బ్లాక్మెయిల్ ఎక్కువ చనిపోయిన చాలా మంది ఉన్నారు. కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు నా పట్ల ఏం చేశాడంటే గొప్ప కార్యం జరిగించాడు. ఎందుకంటే నేను అక్కడ మొరపెట్టింది ఎవరికంటే నిజమైన దేవుడిని మొరపెట్టాను. అక్కడ ఆ సమయాన్ని నోటికి ఇచ్చాను, ఫస్ట్ దేవుడికి ఇచ్చాను. మనం ఏదైనా ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, మనం బయటికి వెళ్ళినా వచ్చినా ప్రతి ఒక్క రాకపోకలో మనం ఉన్నా ఫస్ట్ మనకి ఎవరికి మన ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి. ఎప్పుడు దేవుడికి ఇస్తామో అప్పుడు మన జీవితంలో ఏంటంటే కార్యాలు జరుగుతాయి. మనం ఏంటనుకుంటామంటే సమయం ఇవ్వట్లేదు దేవుడికి, నేను ప్రార్థన చేసినా నాకు ఎందుకు మొరపెట్టట్లేదు, నేను ఎందుకు మొరపెట్టిన దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు, ఏం నా పట్ల ఎందుకు జరుగుతుందని ఎక్కువ మనకు క్వశ్చన్ ఇస్తున్నాం. కానీ కింద ఏమంటాడు, అందరికీ జరుగుతుంది, ఇది నా ఒక్కడికి కాదు అందరికీ జరుగుతుంది, ప్రతి ఒక్క జీవితంలో జరుగుతుంది. ఇతరులకి వేరే కారణమే జరుగుతుంది, నాకు ఈ కారణం జరిగింది, ఆ విధంగా ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే మన విశ్వాసము, ప్రార్థన అనేది ముఖ్యము. ప్రార్థన జీవితం అనేది మన జీవితంలో ముఖ్యం. నాతో నేను మాట్లాడినప్పుడు నిర్మాకాండం 14 చూసుకుంటే ఆయన గొప్ప మాట అది చెప్పాడు. ఏమని,
యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును, యెహోవా నీ పక్షం యుద్ధం చేయను, మీరు ఊరికే ఉండవాలని మీరు ఊరికే ఉండండి ప్రజలతో చెప్పాను. ప్రజలు చెప్పారు. చూసారా దేవుడు ఏమన్నాడు చూసారా? ఎంత సంతోషమైన మాట చెప్పాడు చూసారా? నా పట్ల అయితే ఎంత గొప్ప సంతోషం మాట ఇది. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ మాట అట్లా చెప్పాడని దేవుడు. ఎందుకంటే నేను ఒక్కసారి ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఊరికే ఉండు, నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. అంత గొప్ప మాట మన దేవుడు మనతో చెప్పినప్పుడు మనం ఎందుకని భయపడాలి? కానీ మనం ఏం చేస్తాము? లోకరీతిగా చూసి మనం చింతిస్తుంటాం. ఏదైనా ఒక కార్యము జరగడానికి సమయం పడుతుంది. ఆ సమయము త్వరగా అవ్వచ్చు, కొన్ని సమయం పట్టచ్చు. కానీ ఏది ఏమైనానో మన జీవితంలో ఆ కార్యము గొప్పగానే ఉంటుంది. ఆ గొప్ప కార్యము ఎంత గొప్పగా ఉంటుందంటే అది మనం ఊహించడం. అది మనం అనుకున్నట్టు జరిగితే ఒక్క వంతుగానే మనం సంతోషపడతాం. కానీ మనం అనుకున్న దేవుడు ఇంకో రకంగా చేస్తే 10 రెట్లుగా మనం సంతోషపడగలం. అది మనం గ్రహించడానికి సమయం పట్టుద్దేమో కానీ అది గ్రహించినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మత్తయి 7:7 చూసుకుంటే ఆయన అంటాడు, మత్తయి 7:7 అడుగుడే మీకు ఇవ్వబడను, వెతుకుడే మీకు దొరకబడను, తగ్గుడే మీకు తీయబడను. అలాగే చూసారా, మీరు అడిగింది మీకు ఇస్తాను దేవుడు. ఇంతకన్నా గొప్ప మాట మీకు బైబుల్ ఎక్కడ ఉంటాయి చెప్పండి? మీరు ఏం అడిగినా మీకు ఇస్తాను దేవుడు. మీరు ఏది వెతికినా మీకు దొరుకుతాడు దేవుడు. మీరు అంధకార చీకటిలో పడున్నా, మీరు కష్టాల ఊబిలో పడున్నా, మీకు ఏం చేస్తారు? తట్టుడి మీకు తీయబడును అంటాడు దేవుడు. ఎప్పుడైతే అది దేవుడు తట్టినప్పుడు, మన దేవుడు ప్రార్థనతో దేవుడు తట్టినప్పుడు మన జీవితాలు ఏం జరుగుతుందండి? తెరవబడతాయి. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు మనం సరైన సమయము సరైన ఆలోచించాం. ఏదైనా కష్టం వచ్చినా, ప్రాబ్లం వచ్చినా మనం ఎప్పుడు సరిగా ఆలోచించాం. మన గత రోజులు చూసుకున్నా కూడా మనం ఏదొకటి తప్పులు చేసి ఉండొచ్చు, మన పాపాలు చేసిన దేవుడు ఒప్పుకోకపోవచ్చు. అక్కడ ఆ సమయంలో ఏం చేస్తుందంటే ఆ సాధన మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. కానీ మనం అక్కడ ఏంటంటే రియలైజ్ అయ్యి వాటిని ఎదిరించాలి. ఎలాగ ఎదిరించుకున్నాడు దేవుడు? మనము మొదటి పేతురు 9 చూసుకుంటే ఎదిరించమని చెప్పంటాడు దేవుడు. ఎలాగా? ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, మన నమ్మకం ద్వారా. ఎలా? మన సమయం ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు. ఎందుకంటే మన సమయం విలువైనది. అది మళ్ళీ తిరిగి రాదు మనకి. దేవుడు ఎందుకంటే ఒక నూతనమైన దినాన్ని ఇస్తున్నాడు, నూతనమైన సంవత్సరాన్ని మనకి ఇస్తున్నాడు. అంటే మన గత సంవత్సరాలు చూసుకుంటే మనం ఇప్పటికీ మనం ఏం చేస్తాం, ఎక్కడ ఉన్నాం, మన విశ్వాసం ఎలా ఉంది, ఒకసారి పరీక్షించుకున్నాం. ఎందుకంటే నాకు ఈ వాక్యాన్ని నేను చూడలేదు. నాకు నిన్న కాక మొన్న ఎప్పుడు అనుకోలేదు. సడన్గా ఫోన్ చేసి చెప్పు వంశీ అంటే, వచ్చిన దేవునితో పిలుపు ఎప్పుడు మనం వదులుకోకూడదు. నేను నెక్స్ట్ వీక్ చెప్తాను, వచ్చే వీక్ చెప్తానని మనం ఎప్పుడు వెనకాడకూడదు. ఎందుకంటే ఆ సమయం దేవుడే చూసుకుంటాడు మనకి. ఈరోజు నేను చెప్తున్నా అంటే అది నా గొప్పతనం కాదు, దేవుడి కృప వల్ల. ఆయన్ని నాకు నిలబెట్టి అక్కడ కూర్చున్నప్పుడు నాకు హార్ట్ బీట్ ఎక్కువ షేక్ అవుతా ఉంది, భయపడతా ఉన్నాను. నేను ఏం చెప్పాలా అని భయపడతా ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిందా అసలు భయమే లేదు నాకు అసలు. ఎందుకంటే దేవుడే ఆయన నడిపించేవాడు, దేవుడే శక్తించేవాడు. ఎందుకంటే మన జీవితం సంతోషం కలగేసేవాడు ఆయనే. కాబట్టి మనం ఎప్పుడు భయపడకూడదు, ఎప్పుడు చింతించకూడదు. మనం చించిన వాటికి ఎక్కువ అలుగుతూ ఉంటాం, చింతిస్తుంటాం. నా జీవితంలో కూడా నేను అలాగే కొన్ని చింతించాను. అవి నేను నేర్చుకోవడానికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడ్డాయి. కానీ మన జీవితం మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే, మన తప్పులు ఏమైనా చేసింది, గడిచిన నెలలు కానీ గడిచిన రోజులు కానీ ఏది ఏమైనా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ముఖ్యంగా మన ఇంపార్టెన్స్ అనేది తండ్రి మీద, తల్లి మీద కాదండి, మన పరలోకన దేవుడి మీద డిపెండ్ కావాలి. ఎందుకంటే దేవుడు నా చింత ఏవద్దు, నా మీద ఏమంటున్నట్టు వస్తుంది. మీ చింత అంటే ఏంటంటే మన బాధలు, మన కష్టాలు, మన వేదనలు ఏదైనా కావచ్చు, ఫస్ట్ దేవుడికి ఇచ్చేయాలి. మన దేవుడి మందిరంలోకి వస్తున్నామని అంటే మన బాధతో వదిలేసి దేవుడు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క స్మెల్లో, ప్రతి ఒక్క కేసులో స్మైల్ ఉండాలి. అంటే ఒక దేవుడి పరిశుద్ధ ఆత్మ ఒక చోటు ఉన్న ప్లేస్లో మనం ఎలా ఉండాలి? సంతోషం, ఉత్సాహకరంగా ఉండాలి. ఒక పాట పాడుతుంటే 10 మంది లేచి డ్యాన్స్ విధంగా ఉండాలి. అంటే డ్యాన్స్ విధంగా అంటే తప్పు అనుకోకండి. మన దేవుడి ప్రకారంగా ఒక ఘనత మనం చేస్తుండాలి, ఆచరించిన విధంగా ఉండాలి. ఎందుకంటే మనం తలమట్టికి మనం చేస్తామంటే ఎవరైనా చూసి సిగ్గుపడతారేమో, ఎక్కిరిస్తారేమో, నవ్వుతారేమో మనం చూసి అనుకోండి. ఆ దేవుని మహిమను వదిలేయాలి అదంతా. ఎందుకంటే మన జీవితంలో మనం చేసే ప్రతి కార్యము దేవుని పట్ల చేస్తే పక్క వారికి నూనెట్టుగానే ఉండొచ్చేమో, కానీ మనం దేవుడు ఘనతపరిచేవాళ్ళగా ఉంటాం. అప్పుడు మనం చూసుకుంటే యెషయా ఆఖరి నేను చూసుకుంటే మనకు వచ్చిన యెషయా 43:18
మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాల సంగతులను తలంచుకున్నప్పుడు ఇదిగో నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొదలవుతుందో మీరు దాన్ని ఆలోచించారా? మీ అరణ్యంలో పూర్వకాలం చేయించున్నాను, ఎడారిలో రూపాయలు. సరే, ఎందుకంటే ఎంత మంచి మాట చెప్తున్నాడు మీరు ఒకసారి మన గత కాలంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు రాబోయే నూతన 2025లో మనం ఎలా ఉండాలన్నాడు? దేవుని పట్ల ఒక తీర్మానం తీసుకుని ఉండాలి. మన జీవితం పట్ల ఒక తీర్మానం తీసుకోండి. నాకు వాక్యం రాకపోతే నేను వాక్యం చదవాలని నేర్చుకోండి, ఒక తీర్మానం తీసుకోండి. ప్రార్థన ప్రార్థన చేయాలని ఒక తీర్మానం తీసుకోండి. మన జీవితాన్ని ఏ విధంగా దేవునికి మనం సహకారిగా, దేవుని పట్ల మనం ఎంత విశ్వాసంగా ఉండగలుగుతామో అంత రకంగా మన దేవుని పట్ల ఒక తీర్మానం తీసుకున్నాం. ఇక్కడ దేవుడు ఏమంటాడు? మన జీవితంలో నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినానో నీకు ఈ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాను అంటాడు. అరణ్యంలో నీకు తోవలు చేయగలుగుతాడు అన్నాడు. ఇక్కడ మనకి ఎడారిలో నదులు ప్రవహింప చేస్తున్నాడు దేవుడు. అంటే ఎటువంటి సిచ్యువేషన్ అన్నాడు దేవుడు? నీ చుట్టూ ఎటువంటి ఒక ఫారెస్ట్ లో ఉన్నా నీకంటే ఒక దారిని క్రియేట్ చేస్తాడు దేవుడు. ఒక నది అంటే ఎడారిలో ఎక్కడ నదులు ఉంటాయని చెప్పండి, ఎక్కడ ఉండవు నదులు, అక్కడ నీరు తాగడానికే సరిగా ఉండవు. అట్లాంటి ప్లేస్లో నదిలాగా దేవుడు పార చేస్తా అంటాడు దేవుడు. అంటే మన జీవితం ఎట్లా అంటే ఎంత కష్టం. 2025లో మన సమయం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఎప్పుడైనా ఎటువంటి సిచ్యువేషన్ మనం వెళ్ళినా, మన దారి ఎటువైపు వెళ్ళినా అక్కడ దేవుడు ఏమంటే దేవుడి పట్ల విశ్వాసం నమ్మి మనం వెళ్తే మన ఎట్లంటే మన దారి సాఫీగా వెళ్తుంటుంది. మనకంటే దారి దేవుడు ఏర్పరిచుంటాడు. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తామని చాలా మట్టికి మన విశ్వాసంలో పడిపోతూ ఉంటాం. నేను కూడా అట్లనే చేశాను. కొన్ని నెలలు బ్యాక్ చూసుకుంటే బైబుల్ నేను ముట్టింది కూడా లేదు. సడన్గా నేను మొత్తం అని వెతకడం వల్ల నాకు కొన్ని వచనాలు దొరికినాయి. కానీ దేవుడు మనం నమ్మి ముందుకెళ్తే ఆయన చేసే కార్యం గొప్పవండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట దేవుడు ఇచ్చిన వాక్యం, నాకు గొప్పతనం కాదు. అది మీ హృదయంలో ఆ మొక్క నాటుకోమని దేవుడు ఎందుకంటాడంటే ఆ మొక్క చిన్న మొక్కే పెద్ద వృక్షంగా మారాలి. ఆ వృక్షం కింద ఎంతమంది ఉన్నారని మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అని దేవుని క్రియ ఎలా చెప్పాలని దేవుని విషయంలో ఇతరులకి ఆకర్షితంగా ఉండాలి. మన ఇతరులకు చెప్పిన వాటిని మనం ఆలోచించిన వారంగా ఉండాలి. మా తల్లి చెప్పినా నేను విన్నాను, ఈరోజు నా చెప్పిన రేపు నా పిల్లలు అలా తరతరాలు చెప్పుకుంటూ మన నిజమైన క్రైస్తవ జీవితంలో మన నిజమైన దేవుని నమ్ముతున్నామని చెప్పాలి. ఎందుకంటే మనకి రోజులు కొద్ది పాడేస్తూ ఉన్నాయి. ఎందుకంటే రోజులు బయట బాగలేదు. ఎందుకంటే సమయము గడిచే కొద్దీ దేవుడు రాక త్వరలోనే ఉంది. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. కనుక మనం ఏంటంటే రేపు చూసుకుందాంలే, నేను రేపు ప్రార్థన చేద్దాంలే, రేపు చూద్దాంలే, రేపు వెళ్దాం మందిరానికి, లేట్ వస్తే ఏముంది అంత మాకు ముందు ఎప్పుడు ఉన్నారని వెనకాల కూర్చుంటాను ప్రార్థన లేదు అన్నట్టుగా ఉండకండి. ఎప్పుడు కూడా మన జీవితంలో ఎట్లున్నారంటే మన నూతనమైన దినాల్లో ప్రతిరోజు మన నూతన దినం. ఎందుకంటే ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి ఈ రోజు నేను మందిరంలో ఉండగలిగాను. రేపొద్దున నిద్ర వాళ్ళిపోతే రేపొద్దున నేను మందిరంలో ఉండలేను. కానీ ఈ సమయాన్ని మనం ఏదైతే ఉందో అది మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే మనం ఎప్పుడు ప్రార్థన అనేది ప్రయారిటీలో ఫస్ట్ పెట్టుకోండి. ప్రార్థన చేసుకున్నాం దేవుని ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా దేవుని పట్లనే నమ్మి ఈ లోకంలో ఎవరు సాయం చేయలేదు. మనకి ఏ అప్పు కావాలంటే మనకి బంధువు అయినా మనకి ఇవ్వడానికి ఒకవేళ ఇచ్చినా తిరిగి అడిగినప్పుడు మనం ఇవ్వలేకపోతాం. అక్కడ ఏంటంటే దేవుని పట్ల మనం అడిగితే దేవుడు చేసే కార్యం గొప్పవండి. మేము ఇల్లు తీసుకున్నాము రీసెంట్లీ, అది అందరికీ తెలుసు. కానీ మేము అనుకున్నాం ఏంటంటే ఫైనాన్షియల్గా ఊళ్ళో పొలం అమ్మి తీసుకున్నామనే ఒక థాట్తో ముందుకు వచ్చాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక ఊళ్ళో పొలం అమ్మలేకపోయాము. అమ్మే అతను కొంటున్నతను రానని చెప్పాడు. మాకు అర్థం కాలేదు, ఏం చేయాలి అర్థం కాలేదు. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాం, రెడీ అయిపోయాము. అక్కడ సమయం చూస్తే తక్కువ ఉంది, ఏం చేయాలి అర్థం కానీ వచ్చింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియదు. దేవుడు మొదలుపెట్టి దేవుడు ఒకటే మాట అన్నాడు, పద నేను చూసుకుంటే పద అని చెప్పన్నాడు. అట్లా నడిపించాడు. మేము మా చేతిలో ఒక 5 lakhs ఎంతో ఉండే, కానీ లిటరలీ కొనేటప్పటికి మా జోబులారా మేము పెట్టినప్పుడు 26 lakhs ఎంతో పెట్టాం మా జోబులారా. అది దేవుడు కృపవలే కదండి. మేము ఎక్కడా మీకు గొప్పతనం కాదండి. ఏంటంటే మా చేతుల్లో లేని దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఎవరి మీద ఆధారపడ్డాం, మేము దేవుడి మీద ఆధారపడ్డాము. మేము ఇతరుల మీద ఆధారపడి ఉంటే ఆ కార్యం జరిగేది కాదు. ఏంటంటే దేవుడు సమస్తము చేయగల గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదండి. ఎందుకంటే మనం నమ్మడం మీద డిపెండ్. మనం ఎందుకు కొన్నిసార్లు ఏదైనా నమ్మడం తక్కువ చేస్తాం, ఇది చదువుతుందా లేదా అని. నేను వాక్యం చెప్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నాకు ఏంటంటే ఎక్కువ ఈ వాక్యం ఏం చెప్తావు నువ్వు చెప్పని చెప్పేసి
ఎందుకంటే నీ వాక్యం నీకు చెప్పడం రాదు కదా, నువ్వు మొదటిసారి నిలబడుతున్నావు, నువ్వు తప్పులు చెప్పావు అనుకుని అందరి నుంచి నవ్వుతాను నేను, వెక్కిరిస్తారు. నువ్వు ఏం చెప్తావు నీకు అసలు ఏమొచ్చు, ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు, సరే బయట చదవడం నీకు పదాలు చదవడం తిరగదు నీకు నోట్లని, అట్లాంటప్పుడు నువ్వు ఏం చెప్తావు అని అప్పవని నాకు లోపల నాకు పెరికి వస్తుంది. లేదు ఏది ఏమైనా పర్లేదు, నేను తప్పు చెప్పినా నేను దేవుడికి సమయం ఇచ్చాను అనే ఆ తృప్తి నాకు చాలు. నేను తప్పు చెప్పినా పర్లేదు, నేను ఒక తప్పు చెప్పినా నేర్చుకున్న తర్వాత కానీ నేను వెనక అడిగేస్తే నా జీవితము నేను 10 అడుగులు వెనకకేషన్ అవుతాను. ఇప్పుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చిన సమయాన్ని నేను యూటిలైజ్ చేసుకోవాలి, కాబట్టి నేను వదులుకోకూడదని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అయ్యాను. నైట్ ప్రిపేర్ అయ్యాను, నైట్ 2 అయిపోయింది. మళ్ళీ పొద్దున్న లేచి 8:40 8:30 అయింది. లేచి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయినట్టు సమయం పట్టిపోయింది. నేను అనుకున్న ఫస్ట్ నేను పాట పాడినప్పుడు వచ్చేయాలి, ఫస్ట్ ఉండాలి, ఎందుకంటే మనం రేపు వాకింగ్ చెప్తున్నామని మళ్ళీ అంటారు కదా, ఈయనే వాకింగ్ చెప్తే ఈయనే రిక్వెస్ట్ ఎట్లా అని అంటే అనుకున్నా. బట్ దేవుడు చిత్తం అది. కానీ నేను ఒక తీర్మానించుకుంటుంది ఏంటంటే వచ్చే కొత్త సంవత్సరంలో అయినా నేను ఫస్ట్ ఆధ్వర్యం నుంచి అయినా నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను. అంటే మన జీవితంలో ఒక తీర్మానం తీసుకోవడం అనేది ముఖ్యం. దేవునితో సహవాసం ఎంత ముఖ్యం అంటే మన ఎంత ఎక్కువ ఏ కష్టమైనా కానీ ఏ పని అయినా కానీ మన పరుగు వారు ఎవరైనా చూసి చెప్తే నవ్వుతారేమో, కానీ దేవుడు మన పట్ల రా నా బిడ్డ నేను చూసుకుంటాను అంటాడు. ఇప్పుడు దేవుడు నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు పాపం చేసావు, తప్పు చేసావు అని ఇప్పుడు దేవుడు ఒక ఎక్కువ ఒక తక్కువ ఎప్పుడు చూడడు. దేవుడి పట్ల అయితే అందరూ ఒకటే, అందరూ సమానంగా, గొప్పవాళ్ళు పేదవాళ్ళని ఎవరు లేరండి. దేవుడి పట్ల అయితే మన విశ్వాసం ఉండి దేవుడి పట్ల ప్రార్థన ఎంత ఎక్కువ చేసుకుంటే దేవుడు మన ప్రార్థన అంత ఆలకిస్తాడు, మన జీవితం అంత గొప్ప క్రియలు జరిపిస్తాడు. ఎందుకంటే నాకు ఈ వాక్యాలు ఎందుకు నాకు ఇప్పుడండి దేవుడు, మనం ఇతరులలో ఒక గొప్ప మార్పు రావాలని. ఎందుకంటే నా జీవితంలో ఇప్పుడు నేను ఈ వాక్యాలు వల్ల నాకు గొప్ప మార్పు వచ్చింది కదండి. నేను ఈరోజు నిలబడే గొప్ప క్లియర్ కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. అసలు నేను చెప్తున్నాను కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఎప్పుడు ముందుకు వచ్చి నిలబడింది లేదు నాకు, కానీ ఫస్ట్ టైం నిలబడుతున్నానంటే దేవుడు కృపే కదా. అంటే ఏదైనా దేవుడి కార్యము లేకుండా మనం ఏమి చేయలేము, ఏది సాధించలేము. మన జీవితంలో ప్రయారిటీ ఫస్ట్ దేవుడు ప్రార్థన చేసుకోవాలి, శుద్ధించాలి. దేవుడికి మన ఇంపార్టెన్స్ ఎంత ఎక్కువ ఇస్తే దేవుడి పట్ల మనకి అంత గొప్ప క్రియలు జరుగుతాయండి. ఎందుకంటే మనం ఉన్న కొద్ది సమయము దేవుడికి ఎంత ఎక్కువ వెళ్తామో అంత మంచిది. ఎందుకంటే మన రోజులు తక్కువగా ఉన్నాయి, మొత్తం మంది బయట చూస్తే పాపంతో నిండి ఉంది. మనం ఎందుకంటే నిజమైన క్రైస్తవం నమ్ముతున్నాం కాబట్టి మన చుట్టూ అట్రాక్షన్స్ అనేవి ఎక్కువ లాగుతుంటాయి, పడేస్తూ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. మనం వెళ్ళే రైట్ వే అయినా రాంగ్ వే చెప్తుంటుంది అపవాది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఒక కార్యం చేస్తున్నాము అంటే ఫస్ట్ దేవుడికి అడిగి మొదటి చేయండి ఆ పని నీ చిత్తంలో ఉంటే జరుగుతుంది, చిత్తంలో లేకపోతే జరగదు. అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడి మీద చింత ఏమంటే దేవుడి మీద వేసి ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అపవాది మిమ్మల్ని కుంగదీయాలన్నా, పడివేలన్నా, ఫైనాన్షియల్ కానీ హెల్త్గా కానీ ఎట్లా పడినా దేవుని శుద్ధిస్తూ దేవునికి ఆరాధిస్తూ వీటిని ఎదిరించండి, నిలబడండి. ఇక్కడ ఈ వాక్యానికి నాకు ఇదే మాట నాకు దేవుడు ఏంటంటే నా జీవితంలో కూడా అదే అయిపోయింది. అందుకే నేను ఈ వాక్యమే తీసుకున్న కారణం అది. ఎందుకంటే నేను ఎలాగైతే నేను నిలబడ్డాను, ఏదైతే శ్రమాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నా శ్రమ నాకు విలువైనది, అది నాకు భయం ఉంది. ఇతరుల శ్రమ, ఇతరుల ప్రాబ్లమ్స్, ఇతరులకి డిఫరెన్స్ అనిపిస్తుంది. ఈయన ప్రాబ్లం ఏంది, నా ప్రాబ్లం పెద్దది, అలా ఏముండదండి. ఎవరి ప్రాబ్లం అదొకటి ప్రాబ్లం, అది ఇబ్బందికరమైనది. కాబట్టి మనమైనా దేవునికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేవుని పట్ల మనం విశ్వాసం ఉండి దేవుని పట్ల నమ్మకంతో ముందుకు వెళ్దాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా విశ్వాసం ఎన్నో నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుకి అయినా తండ్రికి, అలాగే మళ్ళా యాకోబు గారికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాం. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతకమని, సాగులలో
Amen.